ఎప్పుడో 2015లో 16, 17 వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా అలిగేషన్ ఉంటే పంపించేశారు అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేశారు. అప్పుడు డబ్బులు బాకీ ఉన్నారు, ఏదో 20 లక్షలు 30 లక్షలు ఉంటే ఏదో మాకు ఇబ్బందులు ఉంటే సెటిల్ చేసినాం. సెటిల్ వాళ్ళకి మేము బాకీ ఉన్నాం, మేము మా ఫ్లాట్ అందరూ పైన కింద అందరూ బాకీ చిట్లేస్తాను బాకీ ఉన్నాము, సెటిల్ చేసుకున్నాం. ఇబ్బందులు ఉంటే సెటిల్ చేసుకున్నట్టు ప్రామిషన్ నోట్ ఇచ్చింది కదా. మా ఇంటి వెనకాలే పక్కనే ఉంది. ల్యాండ్ అంతా ఏం చిట్లేసి కూడా ఈదులు ఆడోళ్ళు వేసుకుంటారు చిట్లు. ఎదుగోండి ఆ అమ్మాయి రాసిన పత్రం, నాకు కిరణానికి సంబంధించిన పత్రం, ఆ అమ్మాయి మీద ఉన్న ఎఫ్ఐఆర్ కేసులు 3 పోలీస్ స్టేషన్లో 3 రాష్ట్రాల్లో, అది కూడా 3 రాష్ట్రాల్లో ఉన్న కేసులు, ఆ అమ్మాయి రాసిన బాండ్లు, వీడియోలు చూపించేప్పుడు మీకు తాజాగా అరగంట ముందు కొడుకు మాట్లాడిన వాయిస్ ఉంది. ఇంకా మీకు టైం ఇస్తే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ కూడా రేపటి లోపల ఇవ్వచ్చు. ఆ వీడియోలో మీరు చూసారు బెదిరించుంటుందా? మేము చూపించా కదా, మేము మళ్ళీ పంపిస్తాం మీ అందరికి. మేము బెదిరిస్తే భయపడే స్టేజ్లో వాళ్ళు ఉండారా? ఇప్పుడు ఇండోలు ఏం చేస్తాం? బెదిరించా కదా, ఇండోలు ఏం డబ్బులు తీసుకు ఇండోలు ఏం చేస్తాం? ఈరోజు ఎందుకు రావాలి? చిట్టెట్టి తీసుకొచ్చాడు బయటికి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేస్తారు? నేను డబ్బులు ఇవ్వాలి కదా. ఇన్ని రోజులు ఏం చేస్తారు? 2016 నుంచి ఇవ్వాలి కదా. 2022 ఏం చేస్తారు? చిట్టిరెడ్డికి కాలింది బాగా, చిట్టిరెడ్డికి కాలింది. వైరస్ రెడ్డిని తిట్టినారు, వైరస్ రెడ్డిని తిట్టి అమౌంట్ ఇచ్చిన వీడియో చూపించా కదా మీకు. అమౌంట్ ఇచ్చిన వీడియో అమ్మాయి తెలిసింది కదా, అది కూడా చూడండి. ఆ అమ్మాయికి తెలియకుండా నేను మా వాడి కెమెరామెన్ చెప్పి సీక్రెట్ తీరా, దొంగలు రా వీళ్ళు, డకాయిట్రా, ఈ రెడ్డి గారితో మనకి ఎప్పుడైనా డేంజర్ అని చెప్పిన. మన రోజాకి అత్యంత సన్నిహిత బంధువు ఈమె. ఇంక ఈ విషయం చెప్పాలి మర్చిపోయాను. మా అవ్వకి అత్యంత సన్నిహిత బంధువు లక్ష్మీరెడ్డి ఆయన పేరు. ఈ వీడియో ఆమెకు తెలియదు, డబ్బులు ఇచ్చి చూసుకోండి. మీరు చూడండి, ఎడనా ఆమె చూస్తాను వీడియో. అమ్మాయి డబ్బులు తీసుకుని డేట్ కూడా ఆంధ్రజ్యోతి పేపర్ ఎందుకు ఉంది అసలు కూడా? డేట్ కూడా చూపించాలి కాబట్టి పేపర్ పక్కన పెట్టి జిరాక్స్ చేసినాం. డబ్బులు 2 సార్లు తీసుకున్నారు, 2 సార్లు సెటిల్మెంట్ చేసుకున్నారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఒక చెక్కులు ఏమైనా ఉందంటే కోర్టుకి వేసుకోమను. ఇప్పుడు అమ్మాయి చెక్కులు ఉంది కదా, కోర్టుకి వేసుకో. బాగుంటే కోర్టుకి వేసుకో. ఈ దేశంలో ఎంతోమంది అప్పులు ఉన్నారు, చెక్కులు బాగుంది, అందరూ వీడియోలు ఇస్తారా? నిన్న నైట్ అబ్బాయి బాగా ముట్టింది, వైరస్ రెడ్డి ఏదో ఇచ్చినాడు, చిట్టెడ్డి ఎక్కినాడు వైరస్ రెడ్డిని, వైరస్ రెడ్డి ఇచ్చినాడు, మాట్లాడినాడు. దీనికంతా నేను భయపడను కదా, ఏమవుతుంది? ఎలక్షన్ ముందే నన్ను భయపెట్టారు. ఎలక్షన్ ముందు నగీర్లో నాకు కేసు పెట్టినప్పుడు నా ఫోన్లు ఎత్తుకెళ్ళి నా కొడుకు, నా కూతురు, మా ఇంట్లో వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరించారు నన్ను. నువ్వు వైసీపీలోకి వస్తావా అని అందరూ తెలిసిన విషయమే. అప్పుడే భయపడలే నేను. ఇప్పుడు ఏం చేస్తారా మీరు మా గవర్నమెంట్లో? అప్పుడే భయపడలా నేను. ఇలా చిల్లర రాజకీయాలు మానేసి లంగా పనులు ఆపండి. ఫస్ట్ ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేయడం. వైఎస్ఆర్సీపీ గారు లంగా గాలం పెట్టుకుని పెడతాను. ఇంక నేను లంగా నాయకుడు. సరే కిరణ్, అట్లే ఇది నేను అతన్ని డబ్బులు ఎంతో కన్నీళ్లతో అడుగుతున్న ఒక సందర్భంలో అండి. సరే కిరణ్, అట్లే ఎవరు నిన్ను బెదిరించట్లా. ఇచ్చి ఇచ్చి నా పిల్లల లైఫ్ నేను నాశనం చేసుకున్నా. నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు. అవునవును, చెప్పున్నావా? చెప్పలేదు కాబట్టి దేవుడు నీకు నరకం శిక్ష చేసినాడు. ఇప్పుడు కాదు శిక్ష నీకు, నీకు పడతాది పెట్టు. తట్టుకోలేరు కుటుంబం. చూద్దాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనండి. ఇలా నేను డబ్బులు అడిగిన ప్రతిసారి అతను నన్ను బెదిరించేది. ఇవి నా దగ్గర ఇంకా చాలా ఇంకొక అమ్మాయి ఉన్నాయండి. అవి నేను బయట తలుచుకోలేదు వాటిని. ఎందుకంటే నా లైఫ్ స్పాయిల్ అయినట్టు ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. నేను మీడియా ముందర నా తర్వాత వచ్చిన అమ్మాయి ఎవరి వల్ల అయితే నాకు ప్రాబ్లం వచ్చిందో ఆ అమ్మాయిని కూడా ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారండి వాళ్ళ ఇంట్లో. ఇతను ఫ్యాక్ట్ గా చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి. ఇతను డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాకు చెప్పి వదిలించుకొని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే.
మానస అనే అమ్మాయిని, ఆ అమ్మాయి లైఫ్నే స్పాయిల్ చేశాడు. ఆ అమ్మాయి బిడ్డను కూడా ఆ అమ్మాయికి దూరం చేశాడు. ఈరోజు నా జీవితం, రేపు ఇంకొక అమ్మాయి జీవితం. ఇదే అండి అతని లైఫ్. నేను ఆ విషయంలోనే అండి మోసపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఇదిగా వచ్చేది మా చెల్లెలు అని చెప్పిన తర్వాతనే వాళ్ళ చెల్లెలే కదా వచ్చేది అని నేను నమ్మానండి. నాకు అప్పుడు తెలియదు మానస అనే అమ్మాయితో ఇలా ఉంది అని నాకు అప్పుడు తెలియదు. వాళ్ళ చెల్లె వస్తుంది అని అనుకున్నాను తప్ప నాకు ఇంకొక ఇది నాకు తెలియదండి. ఇప్పుడు అతను ఈరోజు మాట్లాడుతున్నాడు, ఎంతో హీనంగా మాట్లాడుతున్నాడు. నేను మీడియా ద్వారా నేను అడుగుతున్నది అదే అండి. నాకు ఎవరో ఒకరు అవకాశం కల్పించి నాకు న్యాయం చెయ్యమని కోరుతున్నానండి. నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి. నేను ఆడబిడ్డకు ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు. ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్నా నిలబడన్నా, నాకు దయచేసి నిలబడన్నా. నాకు మీకు నేను ఇంతకు ముందు చెప్పానండి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, అతను వీడియో రికార్డ్ ఇమ్మని మీరు అడిగారు కదా, వీడియో రికార్డ్ మీరు ఇచ్చున్నారు అని. అతను ఇమ్మని చెప్పి ఫోర్స్ చేసిన వీడియో క్లిప్స్. ఇలా అతను నన్ను బెదిరించి నేను ఏం వీడియో రికార్డ్ ఇవ్వాలో కూడా అతనే చెప్పి చేపించుకున్న వీడియో రికార్డ్స్తే తప్ప నాకు నేనే ఇచ్చిన వీడియో రికార్డ్స్ కాదండి అవి. అతను మాట్లాడాడు నిన్న మీడియాలో, నేను చూశాను. మా అమ్మ వాళ్ళ ఇంటి గురించండి. ఆ అమ్మాయి చేసే గ్యాంబ్లింగ్ ఇవన్నీ వల్ల అన్నీ తెలుసుకొని ఇంటి నుంచి తరిమేశాము అని చెప్పి ఒక ఇది క్లియర్గా చెప్పారండి. మా నాన్న ఒక టీటీడీ డ్రైవర్ అండి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబ సమస్యల వల్ల ఇల్లు అమ్మి వేరే చోటికి వెళ్లారండి. దాన్ని కూడా అతను క్యాష్ చేసుకొని వాళ్లే వీధిలో వాళ్ళు తరిమేశారు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అండి. అది మా నాన్న బతికే ఉంటే ఎంతో బాధపడి ఉంటారండి ఈ మాటకి. నేను మీడియా ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నా కుటుంబానికి ఎవరైతే నాకు దూరం అయ్యారో, మమ్మల్ని వెలివేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానండి. ఈ కిరణ్ రాయల్ అనే వాడి వల్ల మొత్తం నా 2 కుటుంబాలు నాకు దూరం అయిపోయాయండి. అత్తయ్య, మామయ్య అందరికీ నా క్షమాపణ. నన్ను క్షమించండి. నేను అతని మాయలో పడిపోయి అన్నీ కోల్పోయాను. నేను అమ్మ, అన్న అందరూ నన్ను క్షమించండి. అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయానండి. వాళ్ళందరూ కిరణ్ని నమ్మద్దు అని చెప్పిన గుడ్డిగా నమ్మానండి. నేను అతన్ని గుడ్డిగా నమ్మి ఈరోజు నా పిల్లలకి ఏమీ లేకుండా చేసుకున్నానండి నేను.